చల్లగా చల్లగా. శ్రీహర్షిత. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి. శ్రీహర్షిత. హలో సార్. సో ఏ ఊరు? సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను. కನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡ್ತೀನಿ. ಮನೆಯಲ್ಲಿ తెలుగు మాట్లాಡ್ತೀరు. బెంగళూరులో నాన్నగారు ఏం చేస్తుంటారు? హాయ్ డాడీ. డాడీ నాన్నగారు రాలేదు సార్. నాన్నగారు రాలేదు. మమ్మీ 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 నమస్కారం మమ్మీ. అండ్ మామయ్య హాయ్ మామయ్య అండ్ అమ్మమ్మ తాతయ్య. నమస్కారం. నమస్తే. ఇంకెవరు రాలేదా? పక్కింటి వాళ్ళు ఎవరు రాలేదా? నువ్వు ఇవాళ చూస్ చేసుకున్న సాంగ్? నేను పాడబోయే పాట ఆకాశం తన రెక్కలతో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని యువలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంత తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా. ఆరారు అని గాలి నాకే జోలలు పాడాలి. ఏలేలో అని గోదారి నాతో సులు ఆడాలి. ఇంద్రధనసుని ఊయలగా నేను మలచాలి. తారలన్నీ నాకు హారము కావాలి. మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి. చందమామ నాకు చందనమవ్వాలి. రంగులతో కళ్ళాపి చల్లాలి. ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. హోయ్ చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. చకుం దుమ్ చకుం తా దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా. నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చూనుకోవాలి. నా తోడుంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి. అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి. ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి. ఏ
ఆ నీడని చూసి ఓటములని పారిపోవాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. శ్రీ హర్షిత, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇందులో ఉన్న స్టెకటో నోట్స్ అంటారు కదా, మొత్తం అంతా కూడా అది పాడడం చాలా కష్టం. స్టెకటో పాడేటప్పుడు ఒక్కొక్క నోటు మీద ల్యాండ్ అయ్యేటప్పుడు మనకి శృతి కంట్రోల్ చేసుకోవడం కష్టమైన విషయం. ఎందుకంటే లాంగ్ నోట్స్ ఉండవు. అంటే పొడి పొడిగా అడుగులు వేస్తూ కరెక్ట్గా నిర్దిష్టమైన ప్లేసుల్లో వేస్తూ నడవడం ఎంత కష్టమో ఇది ఇట్లా పలకడం అంత కష్టం. చాలా సక్సెస్ఫుల్గా నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. తర్వాత చరణ్ సార్, ఏంటి ఇప్పుడు దీని తర్వాత సీజన్లో బహుశా చిన్నపిల్లల సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. అది ఏమైనా ఈ ముందర టైం మెషిన్లో ట్రావెల్ అయ్యి లీక్ అయిందా ఏంటి? నాకు కూడా ఏదో వినపడింది సార్. మధ్యలో నువ్వే పాడావమ్మా అది? అవును సార్. నువ్వు పాడావా? ఒకటి కోరస్. గత సంచిక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఇద్దరిని చాలా చక్కగా మీరు గాత్ర సహకారం అందిస్తున్నారు. మీలో ఆ చిన్నపిల్ల ఎవరు మీలో? మయూఖ. లాస్య మయూఖ. ఏదో ఒకసారి అది మాత్రం విడిగా పాడు. చికి 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 టామ్ టామ్ చికి 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 టామ్ చికి 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 టామ్ టామ్ చికి చికి టామ్. నీకు ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా. సపోజ్ నీకు ఒక పాప పుట్టిన తర్వాత మా అమ్మగారు లేరండి అని చెప్పి నువ్వే మాట్లాడేయచ్చు. మా అమ్మగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి. ఇంట్లో లేరని చెప్పమన్నారా? సార్ తను సింగింగ్ మాత్రం కాదండి, తను అమేజింగ్ విస్లర్ కూడా. ఓ ఏది వెరీ గుడ్. చకుంటా చకుం దుమ్ చకుంటా. శ్రీ హర్షిత, ఇది నువ్వు ఫాల్సెటోలో పాడినట్టు అనిపించింది టోటల్ సాంగ్. ఒరిజినల్ వాయిస్ కాదు, అంటే ఆ పాట అలా ఉంది కాబట్టి. సుమంగళి వాయిస్ చాలా సాఫ్ట్ గా ముఖమల్ క్లాత్ లా ఉంటుంది, తన వాయిస్ హస్కీగా కూడా పాడుతుంది తను. సో నీ ఒరిజినల్ వాయిస్ ఇది కాదు అనిపించింది. దాట్స్ మై అబ్జర్వేషన్. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సాంగ్. నెక్స్ట్ రౌండ్ లో తప్పకుండా వింటానన్న ఆశతో. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. హర్షిత, నమస్తే సార్. నమస్తే. చాలా మంచి పాట. ఈ పాట దేవి గారే స్వరపరిచారు, దేవి గారే రచించారు కూడా. రంగులతో కళ్ళాపి చల్లాలి, ఆ రంగుల నుంచి లాలించే ఒక రాగం పుట్టాలి. అట్లాగే ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి. ఈ రెండు వాక్యాలు రచనే వృత్తిగా, రచనే ఉపాధిగా ఉన్న రచయితలు మాత్రమే రాయగలరు. అంత అందంగా రాశారు. నీలో నేను గమనించిన అంశం ఏంటంటే అద్భుతంగా పాడే సత్తా ఉంది. అద్భుతంగా పాడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో నేను ఒక విషయం విన్నాను నీ గురించి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు పాత పద్యాలు ఇవన్నీ బాగా చెప్తావని ఎవరో చెప్పారు నాకు. నిజమేనా? సార్, అంటే చాలా పాత పద్యాలు కాదు. చిన్నప్పుడు నేను భక్త ప్రహ్లాద మూవీ ఆ పద్యాలు వచ్చు సార్ నాకు. నీ చిన్నప్పుడు అంటే ఎన్నేళ్ల క్రితం? ఒక 5-6 years. అప్పుడు నువ్వు భక్త ప్రహ్లాద ఈ పద్యాలు చెప్పావు దానివా? ఏదో ఒకటి ఒకసారి చెప్పు చూద్దాం. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంభులు నే చదివినవి గలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఇంకా భయం పోయినట్లే, ఇంకా కొంచెం వణుకుంది గొంతులో. డ్రై అయిపోయింది సార్. డ్రై చాలా అయిపోయింది వాయిస్ ఏసీ వల్ల. ఎస్ ఆఫ్ కోర్స్. ఇది ఎలా నేర్చుకున్నావు? ఎట్లా వచ్చింది నీకు ఇది పద్యాలు చెప్పడం? అంటే సార్ మా తాతగారు యాక్చువల్లీ తాతగారు వచ్చారు కదా. సార్ నమస్కారం సార్. అరుణాచలం గారు. ఆయన గురించి చెప్పు. యాక్చువల్లీ 20 years ఆర్మీలో పనిచేశారు సార్, సిగ్నల్ ఆపరేటర్గా. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 150+ స్టేజ్ షోస్ ఇచ్చారు, డ్రామా. సో మీరు యాక్టర్ కూడా? నేను ఎక్కువ చూడలేదు స్టేజ్ షోస్, బట్ చాలా షోస్ ఇచ్చారు. అండ్ ఘంటసాల గారి పద్యాలు అన్నీ చాలా స్టేజ్ పైన పర్ఫామ్ చేశారు.
సో ఇప్పుడు ఒక చిన్న తాతగారికి వెళ్ళే ముందు అంటే నీ ముందు నేర్పించారు తాతగారు నీకు? చెప్పేవారు సార్. అలానే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది దానిపైన. నీ ముందు ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? అంటే పాడుతూ ఉంటారు, నేను వినేదాన్ని. ఓకే, తాతగారిని పిలుద్దాం స్టేజ్ మీద. తాతగారు రండి సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఎన్ అరుణాచలరావు. నేను రంగస్థల నటుడిని. తర్వాత ఘంటసాల పాటలు అంటే కూడా చాలా ఇష్టం నాకు. సార్ దానికి ముందు మీరు మిలిటరీలో ఉన్నారు. మిలిటరీలో హవల్దార్గా, సిగ్నల్ ఆపరేటర్గా పనిచేసినాను సార్. పోస్టింగ్ ఇది ఫస్ట్ జబల్పూర్ ట్రైనింగు, తర్వాత రాజస్థాను, హర్యానా, బండిలా అంటే సిక్కిం, భూటాన్ అక్కడంతా పనిచేశాను. మరి ఇది చేస్తున్నప్పుడు మీకు ఈ నాటక రంగంలోకి మీకు మా చిన్నాన్నగారు, మా అప్పగారు రంగస్థల నటులు, వాళ్ళు బాగా సంగీతం. సో మీ కుటుంబం అందరూ కళాకారులే అనమాట. అచ్చా, ఓకే. మీ మనవరాలకి ఇది నేర్పించాలని మీకు అనిపించిందా మీరు రిటైర్ అయిన తర్వాత? చాలా మటుకు కొన్ని పాటలు, పద్యాలు కొంచెం చెప్పేవాడిని. మా పాపకు కూడా, మా కూతురి ద్వారా ఈమెకి అలాగా. అచ్చా, ఓకే. అక్కడ మొదలెట్టారనమాట మీరు. అలా పాసింగ్ ఆన్ అనమాట. అవును. బాగా పాడిందా మీ అమ్మాయి? బాగా పాడింది. పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదు సార్. ఇంప్రూవ్ అంటే భయం, స్టేజ్ ఫియర్ అంతే ఉంటుందిగా. అలాగే. సరే, ఇప్పుడు మీరు మీ స్టేజ్ షోస్లో మీరు పాడేది, మీ నచ్చినది, మీకు చాలా ఇష్టమైన ఒక పద్యం. సత్యహరిశ్చంద్రలోని రంగస్థల నటనలో ఒక పద్యం పాడతాను సార్. దాటిపోయినది నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది, నేను ఇప్పుడు ఏకాకినా, లోకములోని సర్వజనులు ఏకాకులే, అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వెంటరారుతుదిన్, వెంట వచ్చునది అదే యశస్సు, అదే సత్యము. వదిలిపోయిరి సామ్రాజ్య వైభవంబు, వీడిపోయిరి నా అర్ధాంగి కన్నసుతుడు, తుదకు నీవు కూడా నా పైన కక్షబూని, జారిపోయేదవేళ వస్త్రమా జాలి లేక, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు, స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరావు, స్థిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పోటు విధించనో విధి, అది అది అవశ్య ప్రాప్త్యంబో. దానిని ఎవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు, కింకరుడే రాజగు రాజే కింకరుడగున్, అది అది కాలానుకూలంబుగా ఆ ఆ
ధన్యవాదాలండి. మీరు ఆర్మీలో పనిచేస్తూ కూడా రంగస్థలంపై ఉన్న మక్కువతో మీ జీవితాన్ని దానికి సార్థకత చేసుకునే విధానాన్ని చూస్తే మీరు ఒక అపురూపమైన యుద్ధ రంగస్థల కళాకారులుగా మిమ్మల్ని నేను భావిస్తూ మీకు థ్యాంక్ యూ సార్. అభినందనలు, ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినటువంటి మీ అమ్మాయి, మా అమ్మాయి సరే సార్, ఈనాడు బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులకు, మీకు సార్ ముఖ్యంగా అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. వేదిక మీద పాడాలని నా చిరకోరిక, అది ఈ రోజుకి తిరిగింది. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. మహానుభావులు మీ ముగ్గురు ముందర పాడడం నా యొక్క జన్మ తీర్థార్థమైంది. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. మీరు ఈ అవకాశానికి మీకు మాకు ఈ ప్రదర్శన ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.